సముద్రాలకు ఎల్లలపై నిర్ణయించిన దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు నడిపించలేడు? నీ సమస్యను ఎందుకు తీర్చలేడు? నీ బాధలు ఎందుకు తీయలేడు? కాకపోతేనంటే మా అర్థంలాగా మనం అనేకమైన పనులు పెట్టుకొని ఆయన మాట నిర్లక్ష్యం చేయడం జరుగుతుందేమో. ఈ రోజున ఆయన ఉత్తమమైన మాట పట్టుకోమని అడుగుతున్నాను మిమ్మల్ని, బ్రతిమాలుకుంటున్నాను మిమ్మల్ని బాధ పెట్టడానికో శుద్ధి పట్టుకొని కొట్టడానికో రాలేదు. ఆయన మాట అలాగే ఉంటది, అగ్నిలాగా ఉంటది, శుద్ధిలాగా ఉంటది. కొడితే టన్ అంటది, లేకపోతే సర్రని కాలిపోతుంది. కానీ మనల్ని చంపదు, మనల్ని నిలిచబెడతారు, మనలో ఉన్న అవిధేయతను బద్దలు కొడతాడు, మనలో ఉన్న అపవిత్రాత్మను కాలుస్తాడు తప్ప తప్పించి. కానీ మన జీవితాన్ని నాశనం చేసే మాట కాదు, మన జీవితాన్ని నిలిచబెట్టే ఉత్తమమైన మాట. హల్లెలూయా. ఇక్కడ